ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని లైవ్లో కదా. మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, ఈ రాత్రి లైవ్ను ఆశీర్వదించండి, అనేకుల దీవుని ఘనంగా మార్చమని, ఆటంకాలు తొలగించి మీ నామాన్ని కనపరచుకోండి. యేసు నామములో ప్రార్థన అడిగి పెడుతున్నాం తండ్రి, ఆమేన్. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయమున గుడారం సమీపించనీయక, ఏ అపాయమున గుడారం సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందున, కృపామయుడా మన దేవుడిని ప్రభువుని స్తుతించి స్తోత్రం 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 స్తుతులు తండ్రి. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తుతులు తండ్రి, స్తుతులు తండ్రి. ఎంత మంచి దేవుడు ఆయన, ఎంత గొప్ప దేవుడు ఆయన. నీకు స్తుతులు.
అద్వితీయుడా నా స్నేహితుడా ఆశ్చర్యకరుడా నా హితుడా అద్వితీయుడా నా స్నేహితుడా ఆరాధించేదా నా వరుడా నన్ను ఎన్నడు విడువని అతి ప్రియుడా ఆరాధించేదా నా వరుడా నన్ను ఎన్నడు విడువని అతి ప్రియుడా తరతరములకు యుగ యుగములకు ములకు మహాగణుడా నా వరుడా నన్ను ఎన్నడు విడువని అతి ప్రియుడా మహాగణుడా పునరుద్ధానమా నా జీవమా పరిశుద్ధాత్మ నా వరమా పునరుద్ధానమా నా జీవమా పరిశుద్ధాత్మ నా వరమా నీతి నిలయమా నా ధ్వజమా నన్ను ఎన్నడు విడువని సమతలమా నీతి నిలయమా నా ధ్వజమా నన్ను ఎన్నడు విడువని సమతలమా తరతరములకు యుగ యుగములకు తరతరములకు యుగ యుగములకు మహాగణుడా నా వరుడా నన్ను ఎన్నడు విడువని అతి ప్రియుడా విడువని అతి ప్రియుడా ఎన్నడు విడువని అతి ప్రియుడా మహాగణుడా ప్రార్థన చేసుకుందాం. అదే తలుపు చూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రం నాయనా. ప్రభువా నాతో మాట్లాడండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, మహోన్నతుడా, మీ పరిశుద్ధ నామానికి కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలే. ఈ రాత్రికి అసెంబ్లించిన సమయాన్ని బట్టి, కృపను బట్టి నీకు వందనాలయ్యా, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను ఏసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నానయ్యా. స్తుతి ఆరాధన మీరున్నారు, స్తుతి దిగి వచ్చారు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు ఉన్నారు. చంటి బిడ్డ మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా, చంటి బిడ్డ మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ఏసయ్యా. ఏది ఇష్టకొని చంటి బిడ్డ పడకుండా చేయండి, ఏది ఇష్టకొని చంటి బిడ్డ పడకుండా చేయండి ప్రభా. అలాగే యవనస్తులు దేవా, దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారని వాక్యం చేతే కదా ప్రభా. యవన బిడ్డలు జ్ఞాపకం చేస్తాను ప్రభా. పశ్చాత్తాప ఉద్యోగంతో నింపండి. యవన బిడ్డ హృదయం నిండా పశ్చాత్తాప ఉద్యోగంతో నింపమని అడుగుతున్నాను, సహాయం చేయండి.
వాక్యం ద్వారా వారితో మాట్లాడిన ప్రభానికి వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు ప్రభా. బంధువులు స్నేహితులను దర్శించి మాట్లాడు ఉదయాలు తాకండి అయ్యా ప్రభా. నిండు మనసుతో నేను ఆరాధిస్తాను, నిండు మనసుతో తీస్తున్నాం. సేవకులకు వారి కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించిన గృహాలు కూడా మీరు తీసుకుని అడుగుతున్నాను ప్రభా. తండ్రి యెహోషువలే మేము మా ఇంటి వారి యెహోవాను సేవిస్తామని, యెహోషువలే మేము మా ఇంటి వారి యెహోవాను సేవించే కృపను ధన్యతను మాకు ఇచ్చావు ప్రభా. స్తుతిస్తున్నాను ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నాయా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు దేవా. నీ రాకడ చాలా సమీపం ఉన్నాయి, నీ రాకడ కొరకు మనం సిద్ధపరచండి. మేము అనేక మందిని సిద్ధపరిచే ప్రభు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబం దర్శించండి. అన్ని దాసులు మాట్లాడండి. లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టదు ప్రభా. ప్రతి కుటుంబం దర్శించి దాసుని అభిషేకించండి. అలసటగా నీ దాసుని నీరసన లేకుండా ప్రభా తండ్రి, నీ పాత్రగా నీ పనిముట్టుగా నీ దాసును వాడుకోండి ప్రభా. వాడుకపడిన ప్రతి స్థలంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యం చేయమని అడుగుతున్నాను. సహాయం చేయండి. అద్భుతాలు ఆశ్చర్యకార్యం చేయడం నువ్వు ఒక్కడే సమర్థుడు ప్రభా. నీకు వదలాలి తండ్రి. ఎవరైనా అనారోగ్యంలో సంపూర్ణంగా స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. ఆర్థికంగా 40 సంవత్సరాల సమృద్ధి ఇచ్చి నిరాశ నిస్పృహలు ఏమైనా సహాయం చేయండి ప్రభా. తండ్రి నీ దేవ నాయన ఉన్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానం తండ్రి. మగరోళ్ళని సన్నిధించి మగరోళ్ళు వెలిగిన ప్రకాశం మీ సన్నిధి వెలుగుతో నింపుకుని అడుగుతున్నాను ప్రభు. నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు నాయన, చాలిన దేవుడుగా ఉన్నావు. నీ ప్రేమకు నాయన సాటి ఎవరు లేరు ప్రభా. నీ ప్రేమ చాలా గొప్పది ప్రభా. నీకు వందనాలు. సదా మేలు చేయవాడా నీకు వందనాలు. స్తుతులు స్తోత్రాలు తండ్రి. అలాగే ఆగస్టు నెలలో ప్రభా నీ నామాన్ని హెచ్చిస్తున్న నామాన్ని కనపరుస్తున్నాను తండ్రి. ఈ ఆగస్టు నెల అంతా మీ నామాన్ని గణపతి నామాన్ని హెచ్చించే కృపాధన్యత మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు. ఇచ్చిన వాతావరణం బట్టి స్తుతిస్తున్నాం. చల్లటి వాతావరణం దయచేయండి. వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బంది ఎవ్వరికి లేకుండా చేయండి ప్రభా. పేద బిడ్డల కొరకు ప్రత్యేక ప్రార్థిస్తున్నాను. వారి చుట్టూ మీకు కంచి వెండి ప్రభు. పేద బిడ్డల కొరకు ప్రత్యేకంగా నాయన నీ సన్నిధిని మొరపెడుతున్నాం దేవా. వారికి కావాల్సిన అవసరాలన్నీ యేసునామంలో తీర్చమని అడుగుతున్నాను. యేసునామం అన్ని నామల కంటే పైనామం, యేసునామం అన్ని నామల కంటే ఉన్నతమైన నామం ప్రభు. మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని కనపరుస్తున్నాం. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. ప్రతి చీకటిలో బంధిస్తున్నాం, ప్రతి దురాత్మలను బంధిస్తున్నాం. సాతాను కట్టిన గోడలని మీరు కూర్చోండి. వాడి త్రిశక్తులు లయపరచమని అడుగుతున్నాం. ప్రతి చీకటిలో బంధిస్తున్నాం, ప్రతి దురాత్మలు బంధిస్తున్నాం. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కూర్చోండి. వాడి త్రిశక్తులు లయపరచమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బ్రతికిస్తున్నావా. నీ వాక్యమే మమ్మల్ని ఆయన నడిపిస్తుంది ప్రభా. నీకు వందనాలు. మీ నామాన్ని హెచ్చిస్తే మీ నామాన్ని కనపరిచి ప్రార్థన సన్ని చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము కీర్తన 18వ వచనం చదువు. 119వ కీర్తన 18వ వచనం చదువు. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద ఓపెన్ మై ఐస్, ఓ లార్డ్, ఓపెన్ మై ఐస్ టు సీ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ దై లా. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కనులు తెరువు. ఇప్పుడు భక్తుడైన దావీదు అంటున్న మాట ఏంటంటే, ప్రభువా నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. మార్వలస్ థింగ్స్ అంటే ధర్మశాస్త్రం, దేవుని ధర్మశాస్త్రం. కీర్తన గ్రంథంలో మనం చూస్తే 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే ధర్మశాస్త్రమును ఆనందించు, దేవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ధన్యుడు. ధర్మశాస్త్రములో ఎవడైతే ఆనందిస్తాడో, ధర్మశాస్త్రాన్ని ఎవడైతే ధ్యానిస్తాడో వాడు ధన్యుడా. దోస్ పీపుల్ ఆర్ బ్లెస్డ్. ధర్మశాస్త్రం, దేవుని వాక్యం. ఇప్పుడు మనం గమనిస్తే ధర్మశాస్త్రము, దేవుని వాక్యము
7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా 7:10. ధ్యానించడం, ఆనందించడము, ధ్యానించడము మాత్రమే కాదు. 7:10 ఎజ్రా. యెహోవా ధర్మశాస్త్రం పరిశోధించి, మూడవది ఏంటంటే దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇజ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. Ezra had prepared his heart to follow the word of God, to seek the word of God and teach the word of God, study the word of God. పరిశోధించడం, ఆనందించడం, ధ్యానించడం, పరిశోధించడం, దాన్ని బోధించడం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. యెహోషువ గ్రంథంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే 8వ వచనం, లేకపోతే 7వ వచనం, 1:7. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. ఇంకా 5వ చూస్తే డూ అకార్డింగ్ టు ద లా, ధర్మశాస్త్రం అంతటి ప్రకారం నువ్వు చేయవలను. నీవు నడిచి ప్రతి మార్గమున, 8వ వచనం, ఈ ధర్మశాస్త్రము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటి అన్నింటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యత, ధర్మశాస్త్రం యొక్క ఎక్సలెన్స్, ధర్మశాస్త్రం యొక్క ఆ ఔన్నత్యాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు చాలాసార్లు దేవుని వాక్యంలో వ్రాయించాడు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. 119 కీర్తనలో దేవుని వాక్యం స్పష్టంగా మరి సెలవిస్తున్న మాట ఏంటంటే 119 కీర్తన 92వ వచనం చూడండి. 119:92. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమైన ఎడల నా శ్రమైనందు నేను నశించి ఉందును. అంటే ఇక్కడ చెప్తున్న భక్తులు చెప్తున్న మాట ఏంటంటే నీ ధర్మశాస్త్రం నాకు సంతోషాన్ని కలగజేస్తుంది. డిలైట్. నీ వాక్యము నాకు సంతోషం. 174వ వచనం కూడా, యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. ధర్మశాస్త్రము, దేవుని ధర్మశాస్త్రము, దేవుని వాక్యము. ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని మనం ప్రేమిస్తామో మనకెంతో నెమ్మది. ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాటలు. పిల్లల నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే 15:20, దేవుడు యెహోవాకు శ్రద్ధగా విని ఆయన దృష్టి న్యాయం చేసి ఆయన ఆజ్ఞకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని ఎడల, అంటే ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుని ఎడల, నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగంలో ఏది మీకు రానివ్వను. ఐ విల్ నాట్ అలౌ ద డిసీజెస్ ఆర్ ప్లేగ్స్ విచ్ వర్ దేర్ ఇన్ ఈజిప్ట్. ఐగుప్తీయులకు నేను కలగజేసిన రోగాలు, కలగజేసిన 10 రకాల ప్లేగ్స్, 10 రకాల 10 ప్లేగ్స్ వచ్చేసాయి ఈజిప్షియన్స్ మీదకి. భయంకరంగా దేవుడు పోరాడాడు, దేవుడు యుద్ధం చేశాడు ఈజిప్షియన్స్తో. నలిగిపోయారు ఈజిప్షియన్స్. పిల్లగా ఐగుప్తీయులు ఇక చేసేదేమి లేక, బాబోయ్ మీకు దండవరా నాయన, వెళ్ళిపోండిరా నాయన ఇక్కడి నుంచి, అయితే మేము కూడా చచ్చేలా ఉన్నాం అని ఒక రకమైన ప్రాణభయాన్ని దేవుడు పుట్టించి ఐగుప్తీయులకు రోగాలు కలగజేశాడు. పిల్లగా ఆందోళన కలిగించాడు, పిల్లగా భయాన్ని పుట్టించాడు. చూబట్టినాడు, నువ్వు నా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే ఐగుప్తీయులకు కలగజేసిన రోగంలో ఏది నీకు నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. 26 చివరి వచ్చిన చివరి మాట చదవండి. నీ దాంట్లో ఏమన్నా? For I am the Lord who heals you. I am the Lord who heals you.
ఐఎమ్ ద లార్డ్ దట్ హీలెత్ thee అని రాయబడింది. ఐఎమ్ ద లార్డ్ దట్ హీలెత్ thee. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే. ధర్మశాస్త్రానికి దేవుడు ఎంత ఎంత మరి ఔన్నత్యాన్ని దేవుడు అనుగ్రహించాడో మరి మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ధర్మశాస్త్రాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? అది చాలా ప్రాముఖ్యం. వాట్ ఆర్ యూ లవింగ్? నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? కొన్నిసార్లు మనుషులు ప్రేమిస్తావు. కొంతమంది భర్తలను పిచ్చిగా ప్రేమిస్తారు, కొంతమంది భార్యలు ప్రేమిస్తారు పిచ్చిగా, కొంతమంది పిల్లలంటే పిచ్చి ప్రాణం, కొంతమందికి అక్క చెల్లెలన్న అన్నదమ్ములన్న ప్రాణం ప్రేమ, కొంతమందికి అక్క చెల్లెల పిల్లలైన అన్నదమ్ముల పిల్లలైన ప్రాణము. ఓకే, ప్రేమించేది తప్పు కాదు, కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించుకోవద్దు. గుర్తుపెట్టుకోవాలి, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించుకోవద్దు. ఫస్ట్ కింగ్ సౌలు, సమూయేలుకి సౌలు అంటే చాలా ఇష్టం. పిల్లలు చాలా ఇష్టం. అయితే దేవునికి అవిధేయుడు అయినప్పుడు, పిల్లరా, దేవునికి అవిధేయుడు అయినప్పుడు సౌలు గురించి ప్రార్థన చేస్తుంటే పిల్లరా, దేవుడు అంటాడు, నువ్వు నేను విడిచిపెట్టిన సౌలు గురించి నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు? నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు అని ప్రభు సమూయేలుతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. పిల్లరా, Psalm 15:34. పదిహేనవ అధ్యాయం, మొదటి సాయం 15వ అధ్యాయం 34 వచ్చింది. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను. సౌలు గిబియోనులోకి తన ఇంటికి వెళ్ళిపోయాను. సౌలు బ్రతికి దినములలో సమూయేలు అతను దర్శింపబడలేదు. కానీ పిల్లరా, దుఃఖాక్రాంతులు అయిపోయాడని మనం చూస్తాం. నేను విడిచిపెట్టిన సౌలు గురించి నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని దేవుడు మొదటి సమయ గ్రంథంలో ప్రార్థన చేస్తాడు. 16:1. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాడు, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలుని గురించి నీవెంతకాలము దుఃఖింతువు. ఇంగ్లీష్ చదువునా? Then the Lord said to Samuel, How long will you mourn? How long will you mourn for Saul? For Saul, seeing I have rejected him from reigning over Israel. I have rejected him. From reigning over Israel. Though I have rejected Saul, how long will you mourn? సమూయేలు, ఎందుకురా బాబు, ఎందుకయ్యా నువ్వు నేను విసర్జించిన సౌలు గురించి నీకు ప్రార్థన చేస్తాను అంటే దాని అర్థం ఏంటంటే, మనం దేవుని కంటే ఎవరిని ప్రేమించకూడదు, దేవుని కంటే ఎవరిని ఇష్టపడకూడదు. దేవుడే మనకి ఫస్ట్ ప్రయారిటీ, ధర్మశాస్త్రమే ఫస్ట్ ప్రయారిటీ, దేవుని సన్నిధే ఫస్ట్ ప్రయారిటీ. అలా ఉన్నప్పుడు ఈ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. ఎంత నెమ్మది అంటే నేను చెప్పలేను, అంత నెమ్మదిని దేవుడు నీకు ఇస్తాడు. ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నావా? ఆర్ యు లవింగ్ ద లా ఆఫ్ ద లార్డ్? ధర్మశాస్త్రాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. ద్వితీయ దేశకాలంలో ప్రభు అట మీద వెనుముగ్గులు చేస్తాం.
పిల్లలు ఈ వాక్యము, ఈ ధర్మశాస్త్రము చూడండి పిల్లల, మనం గమనిస్తే ప్రభు అంటాడు ఈ ధర్మశాస్త్రాన్ని మరి నువ్వేం చేయాలంట, నువ్వు నీ పిల్లలకి నేర్పించాలంట. 24వ వచనం, ఏలైనా నీ దేవుని యెహోవా దహించు అగ్నియు రోషం గల దేవుడు అయినాడు. మీరు మీ పిల్లలకి పిల్లల 20వ వచనం, యెహోవా మిమ్మును చేపట్టినటువంటి తరసంగా చేసుకున్నాడు కాబట్టి పిల్లల మరి మీ పిల్లలకి చూడండి నేర్పించాలి, దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించాలని దేవుడు ఆశపడుతున్నాడు. 6వ వచనం, ఈ కట్టడలు మీరు గైకొని వలన వాటి గురించి మీకు జ్ఞానము. పిల్లరా మరి దేవుడు నేర్పించిన ఆ యొక్క కట్టడలు 6వ అధ్యాయము 5వ వచనంలో, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతోను అని చెప్తూ 6వ వచనంలో, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి, హార్ట్లో ఉండాలి దేవుని వాక్యం. ఇట్ షుడ్ బి ఇన్ అవర్ హార్ట్స్. మరలా చెప్తున్నాను, ఈ వాక్యం నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులు వాటిని అభ్యసింపచేసి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఎంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచినప్పుడు, పండుకుని ఉన్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను, అవి నీ కనుల నడుమ బాసికము వలె ఉండాలి, నీ ఇంటి ద్వారబంధముల మీద నీ గౌనుల మీద వాటిని వ్రాయవలను. ప్రైజ్ ది లార్డ్. దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్యము. 2వ వచనంలో, నీ దేవుని యెహోవాకు భయపడి నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుని యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించుచున్న కట్టడలన్నిటినీ ఆజ్ఞలన్నింటినీ జీవిత దినములన్నింటిని గైకొనుచు నీవు దీర్ఘాయుష్వంతుడు మగునట్లు మీరు స్వాధీనపరచుకున్నట్టుకు ఏరు దాటి వెలుచున్న దేశమంతా మీరు జరుపుకున్నట్టుకు మీకు బోధింపవలనని మీ దేవుని యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడము విధులు ఇవే. దేవుని వాక్యము, ధర్మశాస్త్రము నీవు మరిచిపోకూడదు, వాటిని గైకొనాలని దేవుడు స్పష్టంగా మరి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది. లవ్ ద లా, ప్రేమిద్దాం దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం, వాక్యంలో ఆనందిద్దాం, వాక్యాన్ని ధ్యానిద్దాం, వాక్యాన్ని పరిశోధిద్దాం, వాక్యంలో నిలిచి ఉందాం, దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమిద్దాం. May the Lord bless this words. Amen. పరిశుద్ధమైన ప్రభువా, ఘనమైన నాయన, మీ దయకే వందనాలు. ఈ రాత్రి మీరు చేసిన సందేశం తండ్రి, మీ ధర్మశాస్త్రం ఎంతో గొప్పది నాయన, మీ వాక్యం ఎంతో ఉన్నతమైనది నాయన. మేము జీవించి దినములు అధికం అవ్వాలంటే, దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే నీ కట్టలను గైకొనాలని నీవు నీ కుమారుడు నా కట్టడాలను గైకుంటే నేను వారి సింహాసనాన్ని స్థిరపరుస్తున్నాను. దావీదుతో మీరు మాట్లాడారు ప్రభు. అనేక విషయాలు మేము చూసాం తండ్రి. మీకంటే ఎక్కువగా మేము దేన్ని ప్రేమించుకున్నాం? నిన్ను మాత్రమే ప్రేమించేవాళ్ళు, అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా అన్ని ప్రేమించేవాళ్ళగా వస్తుంది. నీ వాక్యం మా హృదయంలో దాచుకుని వాక్యానుసారంగా జీవించుకున్నాం. మాకు అందరికీ దయచేయండి. యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన స్తుతించబడి నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుని నుంచి సహవాసం మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడని నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం.